Muppavarapu Venkaya Naidu. From a grassroots worker to a national leader, a young man born into a simple farmer's family in the small village of Chautapalayam in Andhra Pradesh, someone with neither a political legacy nor a large bank and the nation. He emerged as a leader who shouldered every responsibility, big or small. డే బై డే పెరుగుతూ పేషెంట్స్ నుంచి ఆ ట్రస్ట్ లెవెల్స్. నేను హోస్ట్ ప్రముఖ స్టార్ హాస్పిటల్స్. సో మనందరికీ కూడా వెల్ నోన్ ప్రతి emphasize real-time connectivity with the states, creating a strong bridge between the organization. As president, several major transformations. In 1993, as the national general. ఈరోజు మనకు సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్ మనం ఇన్వైట్ చేసేద్దాం. సో ఎప్పుడెప్పుడు సార్ వస్తారా అని వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది. శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి సాదర స్వాగతం. మన 13 అండ్ సార్ మీ రాకతో మా ఈవెంట్ ఇంకా చాలా బ్రైట్గా అయ్యింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు వచ్చినందుకు. అండ్ ఏ ఆర్గనైజేషన్కైనా ఫౌండర్. ఓకే అండ్ నెక్స్ట్ లెట్స్ గో జయరాజ్ గారు, ఫార్మర్ డైరెక్టర్ స్టార్ హాస్పిటల్స్. గౌరవనీయులైన మన మాజీ ఉపరాష్ట్రపతి, మన తెలుగువారికి అంత గౌరవకరమైనటువంటి శ్రీ వెంకయ్యనాయుడు గారికి మన అందరి తరఫున, స్టార్ హాస్పిటల్స్ అందరి తరఫున స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇవాళ ఇక్కడ రావడం అనేది మాకు చాలా సంతోషం. మీరు ఈ హాస్పిటల్కి మా పర్సనల్ ఫ్రెండ్షిప్కి సుపరిచితులు అయినా కానీ ఇటువంటి మంచి కార్యక్రమం ఒకదానికి మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. మీ చేత ఇటువంటి ప్రోగ్రామ్ని సొసైటీకి అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. వీఆర్ వెరీ హ్యాపీ దట్ మీరు ఇక్కడ రావడం చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్గనైజేషన్ ఎవరో కానీ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఈవిడ చూస్తేనేమో ఇంగ్లీష్ మాట్లాడే మనిషిలాగా ఉంది. సార్ ఉన్నారు కాబట్టి తెలుగు మాట్లాడే. మీకు తెలుసో తెలియదో శ్రీ వెంకయ్యనాయుడు గారికి కొన్ని పర్ఫెక్ట్ క్వాలిటీస్ ఏ పాలిటీషియన్కి మన దేశంలో దేశమే ఉంది, ప్రపంచంలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. వారు ఎంచుకున్న వాల్యూ సిస్టమ్ అది దాదాపు ఇది ఇన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచో అంతకుముందు నుంచో 70s నుంచి వారు నాకు తెలుసు, నేను ఆయనకి ఈ మధ్య తెలిసినా కానీ ఎప్పుడు దాన్ని మారలేదు. ఈ వాల్యూ సిస్టమ్ నాకు. సో అందువల్ల ఆయన ముందు జనతా పార్టీ, తర్వాత బీజేపీ ఇట్లా జరిగినా కానీ వారి వాల్యూ సిస్టమ్స్ని ఎప్పుడూ స్ట్రాంగ్గా నమ్మి అసలు దానిలో డీవియేషన్ లేకుండా ఇప్పటిదాకా ప్రజాకి సేవలు అందించారు. ఒకటి. రెండో పార్టీ వాళ్ళతోటి పగలేదు. ఆయన అన్ని పార్టీల్లో ఆయనకి ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది చాలా రేర్ క్వాలిటీ. అసలు ఆయన ఒక చోట నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరితే 3-4 డిఫరెంట్ పార్టీస్ ఫ్రెండ్స్తో మధ్యలో ఆగి తర్వాత నెల్లూరు వెళ్తారు. అది చాలా యునీక్ క్వాలిటీ. మూడోది, తెలుగు అంటే ఆయనకి ప్రాణం. మన తెలుగు భాష కొద్దిగా తగ్గిపోతుందనే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి మీటింగ్లో కూడా ఆ రకంగానే మనం మాట్లాడుతూ ఉంటారు. స్టార్ హాస్పిటల్స్ 2007లో మనం 2008లో మనం స్టార్ట్ చేసినప్పుడు సెప్టెంబర్లో ఇనాగ్రేషన్కి అన్న మీరు ఉండాలి ఖచ్చితంగా అంటే, మరి నాకైతే అబ్జెక్షన్ లేదు, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా అంటే వాళ్ళతో కూడా మాట్లాడి సార్ ఉండాలండి, అది చాలా ముఖ్యం, చాలా పర్సనల్గా ఉంటారు అని అంటే వాళ్ళు అబ్జెక్షన్ చెప్పలేదు. అటువంటి క్వాలిటీ ఆయన క్రియేట్ చేసుకోగలిగారు. సో దీస్ ఆర్ ఫెంటాస్టిక్ యూనిక్ క్వాలిటీస్. ఆయన చేత మన హాస్పిటల్, పార్ట్ ఆఫ్ అవర్ హాస్పిటల్ స్టార్ హాస్పిటల్ ఈ బ్లాక్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇనీషియల్గా హార్ట్ స్పెషాలిటీ, అదేవిధంగా మిగతా సపోర్ట్ స్పెషాలిటీస్ లాగా స్టార్ట్ చేసిన ఒక ఆర్గనైజేషన్ ఇవాళ మనం ఇక్కడ కూర్చొని 700 బెడ్స్ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ వండర్ఫుల్ డాక్టర్స్, ఈ మన వాల్యూ సిస్టమ్ని అనుగుణంగా
దాన్ని కలుపుకుని ముందుకు పోయే డాక్టర్స్ని మనం అందరం కలిసి పనిచేసే పరిస్థితిలో మనం క్రియేట్ చేసుకోగలిగాము. అది చాలా సంతోషమైన విషయం. దట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ మన స్టార్ హాస్పిటల్ ఫిలాసఫీ కానీ, ఎకో సిస్టమ్ కానీ, కల్చర్ కానీ రిఫ్లెక్ట్స్ ఆల్ దాట్. సాయినాథ్ గారు, విపిన్ గారు, మన నరేంద్ర వీళ్ళందరూ వెన్ పాలియేటివ్ కేర్ గురించి మాట్లాడినప్పుడు, క్యాన్సర్ అనేది ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసిన తర్వాత 3 years బ్యాక్ మనం స్టార్ట్ చేసాం. ఇది చేసినప్పుడు క్యాన్సర్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ద మేజర్ స్పెషాలిటీ కింద మనం స్టార్ట్ చేసి 11-12 people టీమ్ తోటి స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు పెద్ద డిస్కషన్ లేదు. బట్ లాస్ట్ 1 yearగా పాలియేటివ్ కేర్ చాలా ఇంపార్టెంట్ సార్, మనం మన పేషెంట్స్కే చాలా ఇబ్బంది పడిపోతున్నారు వాళ్ళు అన్నప్పుడు, అసలు ఒక స్పెషలిస్ట్ ఉంటారు దానిలో అనేది నాకు తెలియదు. ఆల్దో ఐ బీన్ ఇన్ దిస్ సిస్టమ్ ఫర్ సో లాంగ్. పాలియేటివ్ కేర్ ఫిజిషియన్ ఉంటారు అన్న సంగతి నాకు తెలియదు. ఆ స్పెషాలిటీ కింద ఒక స్పెషాలిటీ ఉందని. సో వాళ్ళే మన పాలియేటివ్ ఫిజిషియన్ని అపాయింట్ చేశారు. 8th floorలో స్పెసిఫిక్గా కొన్ని బెడ్స్ దానికి ఐడెంటిఫై చేశారు. నేను యూకేలో ట్రైన్ అయినప్పుడు, తర్వాత సబ్సిక్వెంట్గా ఇక్కడ వేరే హాస్పిటల్స్లో చూసినప్పుడు, క్యాన్సర్ అనేది ఆ టెర్మినల్ ఇల్నెస్ ఎవరో ఒకరికి వస్తుంది. ఆల్దో వెరీ గుడ్ రిజల్ట్స్ హ్యావ్ అచీవ్డ్ ఇన్ ద లాస్ట్ 30 years, దెర్ ఆర్ స్టిల్ పీపుల్ క్యాన్సర్ తోటి టెర్మినల్ ఇల్నెస్తో బాధపడేవాళ్ళు చాలామంది ఉంటారు. పెయినే కాదు, ఇందాక మన యాంకర్ చెప్పినట్టుగా సైకలాజికల్ సపోర్ట్, కొంతమంది భయం ఉంటుంది, కొంతమందికి డిప్రెషన్ ఉంటుంది, కొంతమందికి ఫుడ్ అసలు నచ్చదు. సో రకరకాల ప్రాబ్లమ్స్ అదర్ దాన్ మనం చూసే స్పెషాలిటీలో కాకుండా వాళ్ళకి ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అని యూకేలో చేసేవారు. అది చాలా డిప్రెసివ్గా ఉండేది నాకు. మేము లంగ్ ఆపరేషన్ చేసేప్పుడు వాళ్ళందరూ దే యూస్ టు గో టు దట్ ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ that became a specialty, especially in our city or in these 2 states. మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో పాలియేటివ్ కేర్ ప్రొవిజన్ అనేది మన టీం ద్వారా మనం అందించగలిగిన అనేది చాలా అవసరం. మనకి ఎథికల్గా, మోరల్గా ఆ ఆబ్లిగేషన్ ఉంది. ఎందువల్లంటే వీళ్ళందరూ ఒక క్యాన్సర్ పేషెంట్స్ తోటి వాళ్ళ జర్నీ ఒక 5 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు. బట్ ఎట్ సమ్ పాయింట్ వీళ్ళందరికీ అటువంటి కేర్ అవసరం. కాబట్టి ఈ స్పెషాలిటీ అనేది చాలా యునీక్ ఆఫరింగ్ ఫ్రమ్ స్టార్ హాస్పిటల్ అని నేను భావిస్తున్నాను. అండ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ద ఆంకాలజీ టీమ్ మెంబర్స్ అండ్ పాలియేటివ్ కేర్ టీమ్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ ప్రొవిజన్. ఇప్పుడే నాయుడు గారితో మాట్లాడుతున్నాను. ఆ స్వాంతన అనేది అసలు మనం ఏ రకంగా కూడా మాలాంటి అక్యూట్ కేర్ ప్రొవిజన్లో చేయలేం. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో మల్టీ స్పెషాలిటీలో అది ఒక పార్ట్ ఆఫ్ దట్ స్పెషాలిటీ అనేది కూడా చాలా డిఫికల్ట్. బట్ మన డాక్టర్స్, మన టీమ్ మెంబర్స్ అందరూ అది అందిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొక విషయం చెప్పదలుచుకుంది అంటే, పాలియేటివ్ కేర్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ క్యాన్సర్. ఇవాళ మీరు మల్టీ స్పెషాలిటీస్లో ఐసీయూలో చూస్తున్నారు, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ తోటి దే సర్వైవ్, బట్ దేర్ మజిల్స్ ఆర్ లాస్ట్, దేర్ ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ గాన్, దే ఆర్ అనేబుల్ టు రన్ దేర్ కిడ్నీస్ ప్రాపర్లీ. ఇలా రకరకాలుగా మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లో ఉండే వాళ్ళకి కూడా రీహాబిలిటేషన్ కేర్ కానీ, పాలియేటివ్ కేర్ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్ కెన్ బీ బ్రాడ్ అండ్ బట్ ఈ ప్రయత్నం అనేది మనం ఆరంభం చేశాం కాబట్టి ఐఎమ్ షూర్ దిస్ విల్ గ్రో ఫర్దర్ విత్ ద టీమ్ దట్ వీ హ్యావ్. ఆంకాలజీ టీమ్, దే ఆర్ సో డెడికేటెడ్, దే ఆర్ patient centric. I'm so proud to have such colleagues, and we'll take this forward. And with this I'll stop. Thank you very much for all the content. Naidu garu inkokasari thanks very much sir for coming. ఆయన మంచి చేతులతోటి మనకి అనేక ఫంక్షన్స్లో ఇంక్లూడింగ్ మన హాస్పిటల్ ఇనాగ్రేషన్ కూడా ఆయన చేతుల మీదుగా జరిగింది. ఆయన చేసిన ప్రతి కార్యక్రమం ఎంతో సక్సెస్ అయింది. చాలామంది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ముందుకు వెళ్ళినాయి, మన సర్వీసెస్ అన్నీ ముందుకు వెళ్ళినాయి. సో అందుకని ఆయన అంటే ఒక ఉపరాష్ట్రపతిగా చేశారనే కాకుండా
ఆయన హస్తవాస్ మీద మాకు చాలా నమ్మకం. సో ఈజ్ లైక్ ఆర్ అంటే స్పెషల్ ఎఫెక్షన్ ఫర్ హిమ్. అండ్ థ్యాంక్స్ సార్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ ఫంక్షన్. రెండోది పాలియేటివ్ కేర్ గురించి చెప్పారు గోపిచంద్ గారు. ఇందాకే వెంకటరాణి గారితో మాట్లాడుతున్నప్పుడు సార్ చెప్తున్నారు, ఒకప్పుడు మా చిన్నప్పుడు డాక్టర్లు అంటే చేయి పట్టుకుని కూర్చుని మాట్లాడి అంటే దట్ హ్యూమన్ టచ్. అండ్ వాళ్ళ పేషెంట్ అనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫాదర్స్, గ్రాండ్ ఫాదర్స్ మొత్తం అంతా ఫాలోఅప్ చేసేస్తుండేవారు. మనకి అంటే టెక్నాలజీ పెరిగిన కొద్దీ, స్పెషలైజేషన్ పెరిగిన కొద్దీ ఆ స్పెషల్ టచ్ అనేది తగ్గుతూ ఉన్నది. దిస్ ఇస్ సంథింగ్ వేర్ వైద్య వృత్తిలో ఫోకస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అని అన్నారు ఇందాక మనం ఈ ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు. అండ్ ఈ పాలియేటివ్ కేర్ కూడా అటువంటిదే. అంటే మనం చాలాసార్లు క్యాన్సర్ పేషెంట్స్ వస్తుంటారు, వాటిని ట్రీట్ చేస్తుంటాం మందుల ద్వారా, టెక్నాలజీ అడ్వాన్స్ అయింది. కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత కొద్ది మందికి మనం అది క్యూర్ చేయలేని పరిస్థితి రావచ్చు, ముఖ్యంగా క్యాన్సర్లో. బట్ క్యాన్సర్ అనే కాకుండా ఇందాక గోపిచంద్ గారు చెప్పినట్లు ఇతర అవయవాలు ఫెయిల్ అయినప్పుడు కూడా ఉంటాయన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో హ్యూమన్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచడానికి, వాళ్ళకున్న పెయిన్ రిలీవ్ చేయడానికి, నొప్పి తగ్గటానికి, వారికి ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వటానికి. అండ్ ఒక్కొక్కసారి ఇంట్లో పెట్టుకుని ఇవన్నీ చేయగలిగే పరిస్థితి కాకపోవచ్చు. అట్ ద సేమ్ టైం హాస్పిటల్లోనో ఐసీయూలోనో ఉండాల్సిన అవసరం లేని వారు ఉండొచ్చు. సో ఇటువంటి వారికి ఉపయోగపడే విధంగా, వారికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యే విధంగా పాలియేటివ్ సర్వీసెస్ ఇవ్వడానికే ఈ సెంటర్ ఓపెన్ చేయటం అనేది జరుగుతుంది. దీనిలో మన ఆంకాలజీ టీం మొత్తం, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ అందరూ కూడా కలిపి ఈ స్ట్రక్చర్ ఎలాగా చేయాలి ఏంటి అనేది డిజైన్ చేయటం జరిగింది. సో ఇందులో ఏంటంటే ఇలాగా ఎవరికైతే పాలియేటివ్ కేర్ అవసరం అవుతుందో దానికి స్పెషల్ పాలియేటివ్ కేర్ ఫిజిషియన్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటుంటారు. అట్ ద సేమ్ టైం వారికి ఏదైనా వైద్యపరమైన అవసరం ఉన్నప్పుడు ఆల్ స్పెషలిస్ట్ అందుబాటులో ఉంటారు. ద హ్యూమన్ యాంగిల్, వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వటం, వారి ఫిజికల్ బాధను తగ్గించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాము. సో స్టార్ హాస్పిటల్ నుంచి ఎప్పుడూ కూడా ఆ హ్యూమన్ టచ్ అనేది ఉండాలి అని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. అండ్ ఇది ఆ ప్రయత్నంలో ఒక భాగం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఫర్. A good physician treats disease, whereas a great physician treats the patient who has a disease. Good morning all. Exactly 3 years ago, Dr. Gopichand and Dr. Ramesh recruited our team of oncology with a dream. Dream not just to open another cancer hospital or a department, but to open a place where a patient would say, I walk inside the hospital with pain and suffering, and I am leaving with hope, courage and strength to fight. About journey, this is our team where we started. We have done lot of complex surgeries, including major surgeries, and we have added all the innovation which is available in the world, like use of ICG camera, doing HIPEC surgeries and doing robotic surgery. We have very huge medical oncology team. We have 5 people who can do transplant in our team. Chemotherapy, immunotherapy, everything we are doing. In addition, we are the first private hospital in Hyderabad to start CAR T cell therapy. Proud to say, we are the first private hospital in Hyderabad to start CAR T cell therapy. Radiation, in addition to precise medicine, we are the limited hospital in Hyderabad who do whole body radiation. In addition, we have done lot of innovations. We have technique published in our name, for which we got lot of awards and recognition from government. In addition to treating patient, we have done screening for more than 10,000 people for breast and cervical cancer in association with Chiranjeevi Foundation, Rotary Club, Lion Club and other NGOs, which is highest number in Hyderabad. But going after operating more than 1,000 complex cases, giving uncountable number of chemotherapy, immunotherapy, and building one of the biggest and huge multidisciplinary oncology team in pan India, cancer has taught an important lesson. Not all patients ring a victory bell.
every PET scan we see will not give us good news. Every tumor I cannot remove, and every battle cannot be won. This made us realize medicine has two responsibility. One, to treat cancer, and second, pain and palliative department is not just another department, it is completing the complete circle of cancer care. Our circle was not complete, so pain and palliative addition has completed a complete care of cancer. Pain and palliative department is not about end of care, it is about quality of care. It is about replacing pain with peace, fear with confidence, and loneliness with companionship. Pain and palliative department is another addition to multidisciplinary care we have in Star Hospital. We don't want people after many years from now to remember by the number of surgeries we have performed or by the number of chemotherapy we have given. We want people to remember by saying, when my family was going through the toughest period of our life, Star Hospital stood with us. That is going to be our greatest achievement. In the end, I want to end by saying, when we are treating cancer, it is always not possible to add days to your life, but we promise we will add life to your days. Thank you. Pain and palliative care services launch. అందరికీ నమస్కారాలు, నా శుభాకాంక్షలు. మిత్రులు డాక్టర్ గోపిచంద్ మన్నం, మిత్రులు డాక్టర్ రమేష్ గుడిపాటి, డాక్టర్ విపిన్ గోయల్, డాక్టర్ సాయినాథ్, డాక్టర్ శ్రీ ప్రదీప్ చౌదరి గారు, శ్రీహరి గారు, డాక్టర్ గాయత్రి గారు, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను 1968లో నెల్లూరులో చిన్నప్పుడు ఒక పెద్ద హాస్పిటల్, దాని పేరే పెద్ద ఆసుపత్రి, గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద ఆసుపత్రి అనేవాళ్ళు. అప్పుడు దొడ్ల సుబ్బారెడ్డి అనే ఒక ఆయన కాంట్రాక్టరు డొనేషన్ ఇచ్చాడు. ఆ డొనేషన్ పెద్ద హాస్పిటల్ కట్టించారు. ఆయన కాంట్రాక్టరు, అందుకని కర్ణాటకలో కాంట్రాక్ట్ చేసేవాడు. ముఖ్యమంత్రిగా వీరేంద్ర పాటిల్ గారు ఉన్నారు, ఆయన తీసుకొచ్చారు. ఆయన అన్నాడు, వీరేంద్ర పాటిల్ గారు ఏదన్నా ఒక సంస్థను ప్రారంభిస్తుంటే ఇది దినదిన ప్రవర్ధమానమై పెరగాలి, విస్తరించాలని చెప్పి అంటాము. కానీ ఆసుపత్రి విస్తరించడం అంటే అర్థం జబ్బులు, డబ్బులు, ఇవన్నీ సమస్యలు కూడా ఎక్కువనే కదా. అందుకని నాకేం చెప్పాలో అర్థం కావడం అని చెప్పి అన్నాడు ఆయన. నా అనుభవంతో నేనేమంటున్నానంటే, వచ్చిన వాళ్ళను త్వరగా పంపించే ప్రయత్నం చేయడం ఆసుపత్రిలో చేయాల్సిన మొదటి పని. త్వరగా పంపించడం అంటే పైకి కాదు, ఇంటికి త్వరగా నయం చేసి పంపించడం. ఇప్పుడు అనుభవం ఏం చెప్తుందంటే, త్వరగా నయం చేయడం ఒక్కోసారి మన చేతుల్లో లేకపోవచ్చు, కానీ ఉన్నంత వరకు ఆ నొప్పి లేకుండా, ఆ బాధ లేకుండా మనుషులను మన స్వాంతన ద్వారా, స్వాంతన అనే పదం తెలుగులో ఉంది, నిదానంగా మర్చిపోతున్నాం మనం అందరం. స్వదేశ్ దాన్ని మనకు ఒక రకమైన ఒక విశ్వాసాన్ని కలిగించి, ఒక ధైర్యాన్ని ఇచ్చి, మనకు మార్గాన్ని చూపించి, కాస్త మంచిగా మనం వెళ్ళేందుకు కావలసిన మార్గాన్ని చూపించడం చాలా అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. వైద్యులు ముఖ్యంగా చేయవలసిన పని అదే. మామూలుగా నేను ఎప్పుడు చెప్తుంటాను, రాజకీయాలు
పత్రికా రంగం, విద్యారంగం, వైద్య రంగం ఇవన్నీ కూడా ఒక మిషనరీ జీల్తో పనిచేయాలని. మెషిన్ కాదు, మిషన్ ఫర్ డూయింగ్ సర్వీస్. మిషన్ without expecting any commission or giving any remission or doing any omission. One must have passion to serve the nation. Nation means people. గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పారు కదా, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు అని చెప్పారు. ఈ మనుషులకు సేవ చేయడం అనేది ఉందో ఒక మహాద్భుతమైన అవకాశం వైద్యులకు. వాళ్ళు పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. వైద్యం చేసి సేవ చేయడం ద్వారా 10 మందికి స్వాంతన కలిగించడం, లేదా వాళ్ళ ప్రాణాలను రక్షించడం, లేదా వాళ్ళ గాయాలను మాన్పించడం, వాళ్ళకి కావలసిన అన్ని రకాల సేవలు చేసే అవకాశం అది వైద్యులకు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని ఒక పరమ పవిత్రమైన వృత్తిగా ఈ వైద్యాన్ని మనం చూడాల్సిన అవసరం ఎంత ఉందని సందర్భంగానే మనం చేస్తున్నాను. రెండవది, జబ్బు రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి అంటారు, ఇంపార్టెంట్ దాన్ క్యూర్. అందుకని ఏం చేయాలి, దానికి ప్రధాన కారణం ఏమిటి? ఒకటి మన జీవన శైలి మారిపోతూ ఉంది. దానివల్ల కూడా మనం తినే ఆహార పదార్థాలు మారిపోతూ ఉన్నాయి. అందువలన జబ్బులు కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పని జనరల్ స్టడీ, అందరికి కూడా తెలిసిన విషయం అది. అందుకని మన జీవన శైలిని మళ్ళా తిరిగి మన మూలాల్లోకి వెళ్ళి కాసేపు శారీరక శ్రమ, వ్యాయామం లేదా ఆటలు లేదా పాటలు లేదా ఇతరత్రమైన కార్యకలాపాల్లో శ్రద్ధ మన పిల్లలకు చిన్నప్పటి నుంచే పెంచాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. మనం తద్వారా వాళ్ళ యొక్క జీవితాన్ని సరైన మార్గంలో చూపించేందుకు. దానికన్నా ముందు నేను ప్రస్తుతం సమాజానికి నేను చెప్పదలుచుకున్న సలహా ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడపాలి. చాలామందికి అనుమానం రావచ్చు, గడపడం లేదంటే వాళ్ళ టీవీ ఛానల్ వాళ్ళకి వేరేగా ఉంది, వీళ్ళ టీవీ ఛానల్ వీళ్ళకి వేరేగా ఉంది, వీళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. పిల్లలు మొదటగా చేయవలసింది తల్లిదండ్రులతో సమయం గడపడం. తల్లిదండ్రులు మొదటగా చేయాల్సింది పిల్లలతో సమయం గడపడం. కొద్దిగా పెద్ద అయిపోయిన తర్వాత పిల్లలు వదిలేస్తున్నాం మనం, అది మంచిది కాదు. వాళ్ళ మీద ప్రభావాలు సినిమా, సమాజం, అలాగే టీవీ, అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సెల్ ఫోను, వీటన్నిటి యొక్క వాటిలో ఉండే నెగటివ్ ప్రభావం మన పిల్లలపైన ఎక్కువ పడుతుంది. దాంతోపాటు పిల్లలు కేవలం తల్లిదండ్రులతోనే కాదు, అసలు ఇంకా వీలైతే అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ ఉంటే వాళ్ళతో ఎక్కువ సమయం గడపాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నాకు మా అమ్మతో సమయం గడిపే అవకాశం నాకు రాలేదు. ఎందుకంటే మా అమ్మ నా 13వ నెలలో చనిపోయింది, ఎద్దు పొడిస్తే. నేను అందుకని మా అమ్మని చూడాల, ఆ అదృష్టం నాకు లేదు. కానీ మా అమ్మమ్మ, మా తాతయ్య నాకు బోల్డ్ అంత లోక జ్ఞానం ఇచ్చారు. మా ఇంట్లో ఎవరు రాజకీయాలు లేరు, మా కుటుంబంలో ఎవరు 10వ తరగతి పైన చదవాలా. మా తాత ఊరికంతా పెద్ద, ఆయన చదివింది పెద్ద బాలశిక్ష. ఆ పెద్ద బాలశిక్ష చదివి వచ్చిన ప్రాపంచిక పరిజ్ఞానాన్ని గ్రామంలో అందరికీ పంచేవాడు. మా తాత అలాగే మా ఆవిడ వాళ్ళ తాత ఇద్దరు పక్క ఇళ్ళు ఉండేవి. మా అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళు రామాయణం, భారతం చదివి కొన్ని ధర్మం ప్రకారం నడుచుకోవాల్సిన పద్ధతుల్ని వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఇవాళ పిల్లలకి ముఖ్యంగా అది చాలా అవసరం. ఆ తర్వాత భోజనం, మనం తినేటికి ఆహారం, వాటి వల్ల కూడా ప్రభావం బాగా కనబడుతుంది. ఎందుకంటే ఈ కెమికల్స్, పెస్టిసైడ్స్, మిగతా వాటి యొక్క ప్రభావం మనం తినే కూరగాయల పైన, భోజనం వాడేటికి ఇతర వాటిపైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని గురించి కూడా ఎలా మనం జాగ్రత్త పడాలి, మంచి భోజనం ఎలా తినాలి, మంచి భోజనం అంటే ఏంది అని కూడా మళ్ళీ పెద్ద సమస్య. చాలామంది ఇప్పుడు అంతా అట్రాక్షన్ చూస్తున్నాం కదా, హైదరాబాద్ రెస్టారెంట్కి పేరు బాగా. దానికి తోడు ఇప్పుడు కొత్తగా ఈ జొమాటో, స్విగ్గీ ఇవన్నీ వచ్చాయి.
అంత ఫుడ్ ఇన్స్టెంట్ ఫుడ్ అని. ఒక్కరోడు చెప్పాడు, సార్ మీరు ఫుడ్ పచనం చేసిన భోజనం చేయాలంటున్నారు కానీ ఫుడ్ ఇప్పుడు ఇన్స్టెంట్ ఫుడ్ సార్ ఇప్పుడు అన్నాడు. నేను చెప్పాను, ఎవరు ఇన్స్టెంట్ ఫుడ్ తింటే కాన్స్టెంట్ డిసీజ్ వస్తుందా బాబు, గుర్తుపెట్టుకోండి. పచనం చేసిన ఆహారం తినాలి, ప్రోటీన్ ఫుడ్ తినాలి. అందుకే ఇప్పుడు మన పెద్దలు ఇప్పుడు మొత్తం పెద్దలు చెప్తూ ఉన్నారు, స్టార్ హోటళ్ళు కూడా ఇప్పుడు రాగి సంగటి, రాగి ముద్ద, నాటుకోడి పులుసు, లేకపోతే మనకి ఇతర మిల్లెట్స్, వాటి అవసరం గురించి మళ్ళీ తిరిగి మన మూలాల్లోకి మనం వెళుతూ ఉన్నాం. అందుకని ప్రజలు కూడా తమ మూలాలను గుర్తుపెట్టుకొని మన ఆహారపు అలవాటు కూడా మార్చుకొని మన సమయం కూడా గడిపేట విధానాన్ని కూడా మార్చుకొని మంచి జీవితానికి పోయే మార్గాన్ని రాజకీయ నాయకులు చెప్పిన దానికన్నా రాజకీయ నాయకులు అందరి ముందు మాట మీద అందరికీ నమ్మకం ఉండదు. డాక్టర్లు చెప్తే ప్రజలు తప్పనిసరిగా పాటిస్తారు. ఎందుకంటే డాక్టర్ అంటే నెక్స్ట్ గాడ్, దేవుడి తర్వాత వీళ్ళే మనకు అన్నట్టుగా. అందుకని జీవన శైలిలో రావాల్సిన మార్పులు, తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు, వీటి కూడా వైద్య రంగంలో ఒక భాగం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్, వీ హ్యావ్ టు గైడ్ పీపుల్. అది కూడా అన్ని హాస్పిటల్స్, వైద్య రంగంలో పనిచేసే అందరూ కూడా కొంత సమయాన్ని దానికోసం కేటాయించాలి. అప్పుడప్పుడు నేను చూస్తుంటాను పత్రికల్లో గోపిచంద్ గారు లేకపోతే రమేష్ గారు ఇతర ప్రముఖులు ఇంటర్వ్యూలు ఇస్తుంటాయి, పత్రికలు కూడా ప్రచురిస్తుంటాయి. పత్రికలను కూడా నేను అభినందిస్తున్నా. పత్రికల కర్తవ్యంలో ఇది ఒక భాగం. ప్రముఖుల చేత ముఖ్యమైన డాక్టర్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ రంగంలోనైనా ప్రావీణ్యత కలిగిన వాళ్ళ అనుభవాలు, వాళ్ళ జీవన సారాంశం, వాళ్ళు ఇచ్చే సందేశం, వాటికి కొద్దిగా ప్రముఖ పాత్ర కల్పిస్తే దాని ఇంపాక్ట్ సమాజం మీద పడుతుంది. పేపర్లోనే కాదు, టీవీలు కావచ్చు, లేకపోతే వేరే ఇతరత్ర ప్రచార ప్రసార సాధనాలు కానీ, వాటి ద్వారా కూడా ప్రజలను కొంత ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెరిగిపోతూ ఉన్నాయి రోజు రోజుకి. సో ఎంత పెరిగిపోతున్నాయి చెప్పడానికి వీలైనంత వేగంగా పెరుగుతూ ఉన్నాయి. వాటిని ఎలా మనం ఎదుర్కోవాలి, దానికి ఏమేమి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని వైద్యులు వివిధ ప్రచార ప్రసార సాధనాల ద్వారా వాటిని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. దాంతోపాటు ఇవాళ స్టార్ హాస్పిటల్ ప్రారంభించిన కొంత అనుబంధం ఉంది. మిత్రులుగా ఈ వైద్య రంగంలో అడుగుపెట్టిన డాక్టర్ గోపీచంద్, అలాగే డాక్టర్ రమేష్ గారు, ఇంకా ఇతర మిత్రులు అందరూ, వారితో కలిసి పనిచేసిన జయరాజు గారు, వీళ్ళందరూ కూడా దీన్ని ఒక పాపులర్గా, అంటే మనకు అక్కడికి వెళితే మేలు జరుగుతుంది, మంచి వైద్యం మనకు అందిస్తారని చెప్పిన నమ్మకాన్ని ప్రజలు కలిగించారు. చాలా సంతోషం. ఇది ఇలాగే కొనసాగుతుండాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఇవాళ ఈ పెయిన్ అండ్ పెలియేటివ్ కేర్ సర్వీస్ అనేటి యొక్క నూతనమైందనే కాదు ఇది, కానీ ఒక వినూత్న పద్ధతుల ద్వారా ఈ వాళ్ళకి స్వాంతన కలిగించే ప్రయత్నం చేయడం అవుతుందో. ఎందుకంటే రాచపండు వస్తే అది ఇక పోదు, మనం దాంతోనే పోతామనే భావన కూడా జనంలో ఉంది. ఇది కాదు, దాన్ని కూడా క్యూర్ చేయొచ్చు, లేదా దానిలో కూడా నొప్పిని తగ్గించవచ్చు, దానిలో కూడా బతికినంతకాలం మంచిగా బతికే సుఖంగా బతకవచ్చు అనే విషయాలు అవుతున్నాయో వాటిని పేషెంట్లకు ఈ కౌన్సిలింగ్ ద్వారా తగిన సలహాలు ఇవ్వడం ద్వారా వాళ్ళ కుటుంబాలకు కూడా, బికాజ్ ఒక వ్యక్తికి క్యాన్సర్ వచ్చిందంటే ఇక కుటుంబం అంతా అలాడిపోతూ ఉంటుంది మామూలుగా, వాళ్ళకు కూడా తగిన మార్గదర్శనం చేయడం అవుతుందో చాలా మంచిది. దిస్ పెలియేటివ్ కేర్ సర్వీస్ టు క్యాన్సర్ పేషెంట్స్ ఇది రియల్ నోబుల్ ఐడియా అండ్ దట్ షుడ్ బి పర్స్యూడ్ ఎట్ ఆల్ లెవెల్స్. ఈరోజు నేను ఇందాక చెప్తున్నట్టుగా ఈ శరీరం కన్నా మనసు ముందు ఎక్కువగా ఆందోళన చెందుతుంది. ఆ మనసుకు స్వాంతన కలిగించడం అవుతుందో అదే ఈ పెలియేటివ్ కేర్. దాన్ని పైన ప్రత్యేకత పెట్టి, దాన్ని ఒక విభాగంగా పెట్టి ఈ స్టార్ హాస్పిటల్లో ఆ సేవలు విస్తరించే కార్యక్రమాన్ని చేపట్టడం, దానికి ఇవాళ దాన్ని పిలిచి
సేవ చేయమని చెప్పి దాన్ని ప్రారంభించమని చెప్పడం చాలా సంతోషం. ఈ క్యాన్సర్ బాధన పడుతున్న వారికి ఉపశమనాన్ని, మెరుగైన జీవన ప్రమాణాలను తిరిగి అందించాలనే మీ లక్ష్యం నిజంగా అభినందనీయం. ఈ భాగంలో పనిచేస్తున్న వైద్యులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. బాధతో మీ దగ్గరికి వచ్చిన వారిని కంటి రెప్పలా చూసుకోవడం ద్వారా వారికి తగిన స్వస్థత చేకూర్చే విధంగా వారికి కావాల్సిన మార్గదర్శనం చేయడం ద్వారా వారి యొక్క మనోవేదనను తగ్గించి వారికి న్యూనతాభావం, క్యాన్సర్ వచ్చింది అంటే ఒకప్పుడు అసలు భయపడిపోయాడు. పాత రోజుల్లో క్యాన్సరు, కదరా, క్షయ, ఈ 3 చాలా భయంకరమైన టెక్కవి. వాటిలో అన్నిటికన్నా క్యాన్సర్కి ఇంకా ఎక్కువగా ఉండేది. కానీ చాలా ప్రగతి వచ్చింది. ఆ ప్రగతి ఇంకా ముందుకు వెళ్ళాలని, పెయిన్ టోటల్ రిలీవ్ చేసే ప్రయత్నాలు ఆ వైద్య రంగంలో జరగాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు నేను ఎప్పుడు చెప్పి ఒక మాట చెప్పి ఎక్కువగా ప్రసంగం చేయకుండా, ఏంటంటే వైద్యుడు పేషెంట్తో మాట్లాడాలి, ఎక్కువసేపు మాట్లాడాలి. వ్యాధి పూర్వాపరాలు, మూలాలు, కుటుంబం, దానికి ఉన్నట్టు పూర్వ చరిత్ర ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఓపికగా వినాలా, తెలుసుకోవాలి. అది తగ్గిపోతూ ఉంది వైద్య రంగంలో. ఇది తిరిగి మళ్ళా మనం వైద్య రంగం సేవల యొక్క మూలాల్లోకి వెళ్ళి తిరిగి ఆ పద్ధతిని, పాత రోజుల్లో డాక్టర్ దగ్గరికి పేషెంట్ పోతే చేయబట్టుకొని చూసేవాడు ముందరట్టుగా. ఆ తర్వాత నాన్నగా అడిగేవాడు, ఏమిటి, ఏం జరిగింది, దాని నేపథ్యం, అలవాట్లు, కుటుంబంలో ఇంకెవరికన్నా ఉందా, ఇవన్నీ చాలా వివరంగా కనుక్కొని పోయేవాళ్ళు. ఇప్పుడు అపవాదం ఏంటంటే వైద్య రంగానికి వస్తున్న అపవాదిని తొలగించుకోవాల్సిన అవసరం అంతా ఉంది. ఏంటంటే రాగానే ముందు అతను చెప్పేది చెప్తుంటాడు, ఇప్పుడు రాసేది రాస్తుంటారు అని అపవాదు బాగా వచ్చింది. ఏంటంటే ఎంఆర్ఐ, సిటీ స్కాను, ఆ స్కాను, ఈ స్కాన్ అన్నీ అనవసరమైన కూడా రాసేస్తున్నారు అని చెప్పారు. ఇది అపప్రద కావాలంటే వైద్యులు, వైద్యశాలలు తమ యొక్క సేవల ద్వారా మాత్రమే, తమ ప్రవర్తన ద్వారా మాత్రమే, తమ ఇచ్చేటికి స్వాంతన ద్వారా మాత్రమే అది మారుతుందనే విషయాన్ని వైద్య రంగంలో ఉన్న నిపుణులందరూ గుర్తించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టు ద క్యాన్సర్ ట్రీట్మెంట్, అది ఆ ప్రయత్నం చేయడం కూడా చాలా సంతోషమైన, అభినందనీయమైంది. 2-3 డాక్టర్ దగ్గరికి, 2-3 ఆసుపత్రికి వెళ్లకుండా అన్నీ ఒక చోట లభ్యం కావడం అవుతుందో అది చాలా మంచి పని. ఇది palliative care is not an alternative to active treatment, nor it is reserved only for the final stages of illness. It works hand in hand with curative and life-prolonging therapies, providing an added layer of specialized support that enhances the patient's quality of life, underline quality of life, throughout the course of treatment. ఈ విషయాన్ని వైద్యులందరూ అలాగే వైద్యశాలలు పెంపొందింపజేసే ప్రయత్నం చేయాలా. నేను ఇందాక చెప్పిన మాట ఆయన కోఆపరేటివ్ బ్యాంకు రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు. అదే మాటలో బ్యాంకు రుణం ఎట్ట మాఫీ అవుద్ది, బ్యాంకుకి తిరిగి కడితేనే కదా బ్యాంకు నడుస్తుంది మామూలుగా. అంటే ఇది ఒక అలవాటైపోయింది అందరికి. అందుకని అసలు దీని మీద ఒక జాతీయ స్థాయిలో ఒక కాన్సెన్స్ రావాలి. కొంతమంది అడుగుతుంటారు, సార్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు, ఇది పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. పార్లమెంట్ అంటే రాజకీయ పార్టీలు అవన్నీ కలిపి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి మౌలిక సదుపాయాలు విద్య, వైద్య రంగంలో కల్పించి మరింతగా జనానికి సేవలు అందించే కార్యక్రమం చేపట్టకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అయితే అన్ని ప్రభుత్వం చేయాలా, సబ్కామ్ సర్కార్ కరేగా, हम బేకార్ బయటతో చలేగా అనే ఒక మాట ఉంది. అలా కాదు, మనం చేయాల్సిన మనం చేయాలి, ప్రభుత్వం చేయాల్సిన ప్రభుత్వం చేయాలి. అలాగే ప్రభుత్వము ప్రైవేటు కలిపి భాగస్వామ్యంతో చేయాల్సినవి ఉన్నాయి. పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని మనం ఇప్పుడు చూస్తున్నాం, కొత్తగా కాన్సెప్ట్. ఆ మధ్య మెడికల్ కాలేజీలో కొన్ని ప్రైవేటైజ్ చేస్తూ ఉంటే కొంతమంది వ్యతిరేకించారు. సహజంగా వ్యతిరేకిస్తారు. కానీ ప్రభుత్వం దగ్గర అంత డబ్బు ఉందా? ప్రభుత్వం అన్ని వైద్య కళాశాల పెట్టగలదా? అన్ని వైద్యశాలలు కావాల్సిన దానికి కావాల్సిన
సౌకర్యాలను ఇవ్వగలదా అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆ రంగరాయ మెడికల్ కాలేజీ, లేదా సిద్ధార్థ కాలేజీ కానీ, లేదా ఇక్కడ తెలంగాణలో వచ్చిన ప్రైవేటు, ఈ ప్రైవేటు వాటికి ప్రమాణాలు ఉండాలి, స్టాండర్డ్స్ ఉండాలి. ఆ స్టాండర్డ్స్ వాళ్ళు పాటిస్తున్నారా లేదా అని చూసేంటాక యంత్రాంగం అంతా ఉండాల్సిన అవసరం ఉంది, దాంట్లో అనుమానమే లేదు. లేకపోతే ఏదైనా తప్పులు చేయొచ్చు, పొరపాటు కూడా చేయొచ్చు. వైద్యంలో పొరపాటు చేస్తే ఏమవుతుందో మీకు తెలుసు, దాని గురించి అంత వివరంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి అటు ప్రజలు ఇటు ప్రభుత్వము కలిసి పనిచేయాల్సిన అవసరంతో ఉంది. ఈ వైద్య రంగంలో ఉన్నవాళ్ళు దీని ఒక పవిత్రమైన కర్తవ్యంగా ఒక మిషన్ని, ఆ మిషనరీ అనే పదం కూడా ఎందుకు వచ్చింది తెలుసా? సర్వీస్ నుంచి మిషనరీ అనే పదం వచ్చింది, అటు వాడడం మొదలుపెట్టారు ఆ రోజుల్లో. అనే పవిత్ర కర్తవ్యంగా ఈ వైద్యాన్ని తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ, ఈరోజు ఒక ఆయన డాక్టర్ పరువు కొడువాడి అని చెప్పిన ఒక డాక్టర్ గారు ఒక ఉపన్యాసం ఇచ్చాడు ఈ మధ్య. ఆ ఉపన్యాసం ఇచ్చిన ఆయన నేనేమో ఇప్పుడు తెలుగులో చెప్పానే, వాడు ఏంటంటే ఇంగ్లీష్లో చెప్పాడు. ఆయన ప్రొఫెసర్ ఆయన. అందుకని వైద్య రంగంలో ఉన్న వాళ్ళందరూ ఇది ఒక పవిత్రమైన వృత్తి, ఇది పవిత్ర కర్తవ్యము. ఆ కర్తవ్యంలో మనం పూర్తిగా మునిగి తేలాలి. తద్వారా మనము జనానికి సేవ కావాల్సినట్టే వాళ్ళకి ఇందాక చెప్పినట్టుగా వాళ్ళకి వాళ్ళ స్వలేస్ అవుతుందో దాన్ని మనం కలిగించగలిగితే అప్పుడు నిజంగా ఆ వైద్య రంగానికి మంచి పేరు వస్తుంది. దీన్ని అందరూ ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. దాంతోపాటు ప్రజలను ఎడ్యుకేట్ చేసే విషయాల్లో కొన్ని విషయాలు, ఇప్పుడు ఈ గుట్కా నమలడం, లేకపోతే ఇప్పుడు కొత్తగా యువతరం ఈ డ్రగ్స్ మెనాన్స్ బాగా పెరిగిపోతూ ఉంది. అదేవిధంగా పొగాకు, అలాగే వాళ్ళు అమితంగా మద్యం సేవించడం, జంక్ ఫుడ్, దాన్ని ఎక్కువగా తినడం వల్ల వచ్చే నష్టాలు, వీటన్నిటి గురించి, జీవనశైలి గురించి ప్రజలకు తగిన విధంగా మార్గదర్శనం చేయాల్సిన కర్తవ్యం వైద్యులపైన ఉందని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ఈ క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు ఎంతో ముఖ్యం. క్యాన్సర్ ఎలా నివారించాలి, దాని ముందస్తు లక్షణాలు ఏమిటి, దానికి లభించే చికిత్సలు ఏమిటి, తదితర విషయాల గురించి సరైన వివరాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. అందుకు విద్యా సంస్థలు, ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, ప్రజా సంఘాలు, ఆసుపత్రులు, మీడియా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పని నేను సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇక్కడ ఈ పెలేటివ్ కేర్ గురించి ముఖ్యంగా ఒక తల్లి తన బిడ్డను ఎలా చూసుకుంటుందో, ఈ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళని వైద్యులు అంటే కేవలం డాక్టర్లే కాదు, నర్సింగ్ స్టాఫ్ కానీ మిగతా మార్గదర్శనం చేసేవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఆ విధంగా తమ చిన్న బిడ్డలని తల్లిదండ్రులు ఎలా మంచిగా ప్రేమతో చూస్తారో ఆ విధంగా చూస్తే అప్పుడు ఈ పెయిన్ అండ్ పెలేటివ్ కేర్ అవుతుందో దాని ఉద్దేశం నెరవేరుతుందని చెప్పని ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఈరోజు ఈ పెలేటివ్ కేర్, పెయిన్ అండ్ పెలేటివ్ కేర్ ఈ సర్వీస్ అవుతుందో ఇది విజయవంతం కావాలని, వచ్చిన వాళ్ళకు నయం చేయడం ముఖ్యం. దాంతోపాటు వాళ్ళకి బాధ నివారించే మార్గాలను కూడా వాళ్ళకి అందించడం, దానికి కావాల్సిన యాంత్రిక పరిజ్ఞానాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటూ మానవతా దృష్టితో మాతృ ప్రేమను అందించే విధంగా ఈ సంస్థ తయారు కావాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు అందజేస్తూ ఇద్దరు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై. మన హృదయ ప్రోగ్రామ్కి చాలా సపోర్ట్ చేసేవారు. దాదాపు 1 crore rupees ఎవ్రీ ఇయర్ మన హృదయ ఫౌండేషన్కి ఇస్తూ ఐ కెన్ డూ మోర్ అని ఆయనే ముందుకు వచ్చారు. సో నెలకి కనీసం నెలకి ఒక 10 ఫ్రీ క్యాన్సర్ సర్జరీస్ చేయడం జరుగుతుంది. ప్రతి నెల ఆయన పుట్టపర్తికి వెళ్ళి ఇప్పటి వరకు దాదాపుగా 1000కి పైగా ఫ్రీ క్యాన్సర్ సర్జరీస్ చేయడం. సో ఆహ్వానిస్తున్నాం. యాక్టివ్గా జరిగేటట్టుగా ఆవిడ చేయటం, ఈ హోమ్ బేస్డ్ పాలియేటివ్ కేర్ అన్నది
ఇంట్రడ్యూస్ చేసింది మేడం. అండ్ అదొకటే కాకుండా గవర్నమెంట్కి ప్రతి జిల్లాలో ఒక పెయిన్ అండ్ పాలియేటివ్ సెంటర్ పెట్టి వాటికి And next, chemo department, Miss Sangeeta. Next, chemo department, Sangeeta. And next, OPD department. Sir. మీ పేరు చెప్పండి. పేరు చెప్పి. నా పేరు డాక్టర్ సాయినాథ్ అండి. నేను ఇక్కడ సీనియర్ కన్సల్టెంట్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మెడికల్ ఆంకాలజీ స్టార్ హాస్పిటల్స్. సో ఇవాళ మన స్టార్ హాస్పిటల్స్లో క్యాన్సర్ కేర్ అన్నది కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ అన్నది మొదటి నుంచి ఉంది. మాదంతా టీం వర్క్ తోటి సర్జికల్, రేడియేషన్, మెడికల్, హెమటాలజీ ఇవన్నీ కలిసి కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ అన్నది మనం పేషెంట్స్కి అందజేయడం అంటూ జరుగుతుంది. దీంతో మనం చాలామంది పేషెంట్స్కి క్యూర్ చేయడం, వాళ్ళ లైఫ్ని ప్రొలాంగ్ చేయడం అంటూ జరిగింది. కానీ హ్యూమన్ సైడ్ ఆఫ్ ఆంకాలజీ అని అడిగితే అది పెయిన్ అండ్ పాలియేటివ్ సర్వీసెస్ విభాగం. అది లేకుండా మనం హోలిస్టిక్ క్యాన్సర్ కేర్ అన్నది మనం అచీవ్ చేయలేం. సో ఒక క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఒకటే కాదు, వాటికి సంబంధించిన చాలా బాధలు, అవి ఫిజికల్ కానీ, సోషల్ కానీ, ఎమోషనల్ కానీ, ఈ సపోర్ట్ అందజేయడానికి పెయిన్ అండ్ పాలియేటివ్ సర్వీసెస్ అన్నమాట. ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీంట్లో హాస్పిటల్ బేస్డ్ పాలియేటివ్ కేర్, ఓపీడీ బేస్డ్ పాలియేటివ్ కేర్, ఇంకా హోమ్ బేస్డ్ పాలియేటివ్ కేర్ అంటూ మనం అందజేయటం అంటూ జరుగుతుందన్నమాట. సో ఏంటంటే 4 గోడల మధ్య మొదలైన వైద్యం అది ఇంటికి వెళ్ళాక కూడా ఒక కంటిన్యూమ్ ఆఫ్ కేర్ ఉండడం, వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేయటం ఈ ట్రీట్మెంట్ ప్రక్రియలో. అండ్ జబ్బు మనం నయం చేయలేకపోయినా జబ్బు మూలంగా వచ్చిన బాధని, ఒక్కొక్కసారి వైద్యం మూలంగా వచ్చే బాధల్ని మనం దాన్ని ఎంత తగ్గించుకుని, ఎంత పెయిన్ ఫ్రీగా అండ్ అవస్థ తగ్గించుకునేటట్టుగా మనం చేయటం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని సపోర్ట్ చేయటం, వాళ్ళకి ఈ కేర్ తీసుకోవడంలో వాళ్ళని కూడా ఒక భాగం కింద చేసి వాళ్ళని ట్రైన్ చేసి చేయడానికే ఈ ముఖ్య ఉద్దేశం ఈ డిపార్ట్మెంట్ అన్నది మనం స్టార్ట్ చేయడం అంటూ జరుగుతుంది. సో దీంతో ఏంటంటే వీ వాంట్ టు అచీవ్ దట్ హోలిస్టిక్ క్యాన్సర్ కేర్. సో క్యాన్సర్ కేర్ అన్నది 4 గోడలకే పరిమితం కాకూడదు, అది కంటిన్యూమ్ ఆఫ్ అవర్ కేర్. ఆర్ హాస్పిటల్లో ఒక అత్యంత ముఖ్యమైన రోజు పెయిన్ అండ్ పాలియేటివ్ కౌన్సిలింగ్ క్లినిక్ అనేది స్టార్ట్ చేశాం. ఈ పెయిన్ అండ్ పాలియేటివ్ క్లినిక్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ పేషెంట్లో అత్యంత బాధాకరమైన విషయం నొప్పి. సో విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఆ నొప్పి నుంచి ఉపశమనం చేస్తే వాళ్ళ రిలీఫ్ అనేది వర్ణనాతీతం. అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లో ఉపయోగపడే మందుల్లో రకరకాల అడ్వాన్స్ మెడికేషన్స్ ఉంటాయి, మార్ఫిన్ అని, ఫెంటనిల్ అని, అట్లాంటి మెడికేషన్స్. అట్లాగే వాళ్ళు పడే గాయాల నుంచి, అట్లాగే నిద్రలేనితనం, ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ని ఒక గూటిలో చేర్చి వాళ్ళకి నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం జరుగుతున్న ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్తో పాటు ఈ పాలియేటివ్ కేర్ని కూడా మనము దాంట్లో ఇంక్లూడ్ చేసి ఇవ్వగలిగితే 360 degrees కేర్ ఇచ్చి వాళ్ళ ఇంప్రూవ్మెంట్లో మగము భాగస్వామ్యం అవుదామనే ఉద్దేశంతో ఇవాళ స్టార్ట్ చేస్తాం. ఈ అవకాశానికి, మన ఇనాగ్రేషన్కి మన మాజీ ఉపరాష్ట్రపతి గారు కూడా విచ్చేయడం అనేది చాలా ఆనందదాయక విషయం. ఈ సందర్భంగా ఫర్ ఎ కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్, ఆల్రౌండ్ కేర్కి స్టార్ హాస్పిటల్, స్టార్ క్యాన్సర్ సెంటర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ జంక్షన్ ఇన్ అవర్ సిటీ. Center we have treated more than 1000
cases. We have given uncountable number of chemotherapy and immunotherapy. During this journey, cancer has taught us very important lesson of our life. Every cancer patient will not ring the victory bell. Every PET scan will not give us a good report. And every battle cannot be won. We see patient where we cannot remove the tumor or cannot cure the patient. Then comes the role of there are two responsibility which healthcare professional has to see. First, to treat the cancer. Second, to treat the suffering. We are opening a pain and palliative department to treat the suffering. Pain and palliative department is not about end of life. It is about quality of life. It is about replacing the pain with peace, fear with confidence, and loneliness with companionship. Because in Hindi there is a beautiful शायरी, जहाँ इलाज ख़त्म हो जाता है वहाँ इंसानियत शुरू हो जाती है. We are opening a department where people should not remember us by number of surgeries we perform or by number of chemotherapy we gave, but they should remember us by saying when we were going through the toughest phase of our life, Star Hospital stood with us. In the end, I want to say, treating cancer, it is not always possible to add days to your life, but we promise we can add life to your days. Thank you.